ఆచి చికెన్ మసాలా. కమింగ్ టు సెకండ్ ఎక్స్క్లూజివ్ న్యూస్. ఏఐసిసి నేతల దగ్గరికి చేరింది జగిత్యాల పంచాయతీ. సంజయ్ వర్గంలో 22 మంది గెలుపొందారు. ఇక జీవన్ రెడ్డి వర్గంలో 18 మంది గెలుపొందారు. తమ వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని ఇరువురు పట్టుబడుతున్నారు. ఎవరికి వారు క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ పెద్దలతో జీవన్ రెడ్డి, సంజయ్ మంతనాలు జరుపుతున్నారు. సంజయ్ జీవన్ రెడ్డితో వేర్వేరుగా పార్టీ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఏఐసిసి సెక్రటరీ సవాంగ్ భేటీ అయ్యారు జీవన్ రెడ్డితో. సవాంగ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. నాకిచ్చిన 16 బీ ఫార్మ్స్ లో 9 గెలిచాం. సంజయ్ కి 34 బీ ఫార్మ్స్ ఇస్తే 14 గెలిచారన్నారు జీవన్ రెడ్డి. సంజయ్ పక్కన పెట్టిన 9 మంది ఇండిపెండెంట్స్ గా గెలిచారు. తన వర్గానికి బీ ఫార్మ్స్ ఇవ్వలేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. నా ఆలోచనలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డితో చర్చల అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో కూడా కాంగ్రెస్ పెద్దలు చర్చించారు. ఏఐసిసి సెక్రటరీ సవాంగ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో భేటీ అయ్యారు. మంత్రి అడ్లూరితో సంజయ్ చర్చలు ముగిశాయి. చైర్మన్ పదవి మాకే కావాలంటూ సంజయ్ వర్గం పట్టుబడుతోంది. కౌన్సిలర్ల బలం కూడా తన దగ్గర ఎక్కువగా ఉందని సంజయ్ వర్గం వాదిస్తోంది. ఇరు నేతల వాదనలు విన్న పార్టీ పెద్దలు జగిత్యాల పంచాయతీని ఏ విధంగా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, రాష్ట్రం మొత్తం కూడా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి పంచాయతీ ఒకలాగుంటే జగిత్యాలకు సంబంధించినటువంటి పంచాయతీ మరొకలాగుందని చెప్పొచ్చు. మార్నింగ్ నుంచి కూడా ఈ జగిత్యాల చైర్మన్ పదవికి సంబంధించిన దానిపైన ఆసక్తికరమైన పరిణామాలుగా చోటు చేసుకుంటాయి. అటు మొదటి నుంచి కూడా ఇద్దరు నేతలు, అటు సంజయ్ కావచ్చు, ఇటు జీవన్ రెడ్డి కావచ్చు, తమకు సంబంధించినటువంటి వారికి చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి తాము గెలిపించుకున్నటువంటి అభ్యర్థులని ముందు పెట్టి మరి మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రజాభవన్కి అయితే ఈ పంచాయతీ అయితే చేరుకుంది. మార్నింగ్ తనకు సంబంధించినటువంటి 22 మందితో అటు సంజయ్ ఇక్కడికి రావడం జరిగింది. అట్టూరి లక్ష్మణ్ అలాగే ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సావంత్తో కలిసి దాదాపు గంట పాటు కూడా చర్చించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాని తర్వాత వెంటనే జీవన్ రెడ్డి కూడా తనకు సంబంధించినటువంటి వర్గీయులతో, తాను గెలిపించుకున్నటువంటి అభ్యర్థులతో అటు ప్రజాభవన్కి రావడం జరిగింది. ఆయన ఉన్నటువంటి 18 మందిని చూపిస్తూ కూడా నేను ఖచ్చితంగా పార్టీ మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నాను, మొదటి నుంచి కూడా పార్టీ జెండా మోస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు సంబంధించి నేను చెప్పిన వారికి మాత్రమే అటు చైర్మన్ పదవి ఇవ్వాలని కూడా ఆయన కూడా గొడవ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అరగంట పాటు కూడా ఈ మీటింగ్ కొనసాగింది. ఆ మీటింగ్లో ఆయన అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. నేను మొదటి నుంచి పార్టీలో ఉన్న నేపథ్యంలో నాకు వాల్యూ లేకుండా పోయింది, నేను చెప్పినటువంటి అభ్యర్థికి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ అక్కడ బతుకుతుందని కూడా ఆయన అటు మంత్రితో కావచ్చు, ఏసీసీ ఇన్ఛార్జ్తో కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఈ పంచాయతీ అయితే తెగని పంచాయతీలా కనిపిస్తుంది. ఎందుకంటే అభ్యర్థుల విషయం నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా చైర్మన్ ఎన్నిక వరకు కూడా ఈ పంచాయతీ ఇలానే కొనసాగుతుంది. అభ్యర్థుల విషయంలో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్న నేపథ్యంలో గాంధీ భవన్లో మీటింగ్ అయినప్పుడు కూడా ఇలాంటి పంచాయతీ కనిపించింది. నాకు ఒకవైపు అభ్యర్థులకు సంబంధించి ఎంపిక జరుగుతుంటే అటు బీఆర్ఎస్కి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చెప్పినటువంటి సంజయ్ ఎలా వస్తారని చెప్పి కూడా గతంలో జీవన్ రెడ్డి గొడవపడి బయటికి అలిగి వచ్చి మీడియాతో మాట్లాడే పరిస్థితి మనకు కనిపించింది. దాదాపుగా ఆయన బయటకు వచ్చి డైరెక్ట్గానే విమర్శించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ దాని తర్వాత ఏదో సద్దుమణించే ప్రయత్నం చేశారు. ఇరువురికి కూడా సమంగా కూడా టికెట్లు పంచిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఈసారి గెలిచిన తర్వాత ఆయనకు 22 ఆయన 18 ఉన్న నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి కొంత మెంబర్స్ కావాల్సిన నేపథ్యంలో వీళ్ళు ఇద్దరు పంచాయతీ మధ్య అది తెగని పంచాయతీలా కనిపిస్తుంది. కాబట్టి ఏసీసీ రంగంలోకి దిగింది. ఏసీసీ రంగంలో దిగి ఇద్దరు నేతలతో మాట్లాడి ముందుకెళ్లాలని కూడా చూస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం జీవన్ రెడ్డి మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని చెప్పినప్పుడు కూడా రేపు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, మరొకసారి సంజయ్తో మాట్లాడతారా లేకపోతే ఇది ఇలానే కొనసాగుతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.